మిత్రులారా, మనిషి అంటేనే తప్పులు చేయడం సహజం. మనలో ఎవరూ పరిపూర్ణులు కారు. తెలిసిగాని తెలియకగాని మనం రోజులో ఎన్నో చిన్నా పెద్ద తప్పులు చేస్తూ ఉంటాం. కాని మన సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహువతఆలా అత్యంత దయామయుడు, కరుణామయుడు. మనం చేసిన తప్పులకు మనస్ఫూర్తిగా బాధపడి అల్లాహ్ను క్షమాపణ కోరుకుంటే ఆయన మన పాపాలను సముద్రపు నురగాంత ఉన్నా సరే క్షమిస్తాడు. ఆ క్షమాపణ కోరుకోవడానికి ఇస్లాంలో ఉన్న అత్యుత్తమ మార్గమే సలాతుత్ తౌబా. ఈరోజు వీడియోలో సలాతుత్ తౌబా అంటే ఏమిటి, ఇది ఎలా చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి, మరియు దీని తర్వాత చదవాల్సిన దువాలేంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సలాతుత్ తౌబా అంటే ఏమిటో చూద్దాం. తౌబా అంటే తిరగడం లేదా పశ్చాత్తాపపడడం. మనం చేసిన పాపం పట్ల సిగ్గుపడుతూ అల్లాహ్ వైపు మళ్లడాన్ని తౌబా అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్లో ఇలా సెలవిచ్చారు: ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతను వెంటనే లేచి వుజూ చేసి 2 రకాతుల నమాజు చదివి అల్లాహ్ను క్షమాపణ కోరుకుంటే అల్లాహ్ తప్పక అతన్ని క్షమిస్తాడు. సునన్ అబూదావుద్, తిర్మిజీ. దీనిబట్టి మనకి అర్థమయ్యేదేంటంటే సలాతుత్ తౌబా అనేది ఒక నఫిల్ నమాజ్. ఇది మన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మరి ఈ నమాజ్ ఎప్పుడు చదవాలి? దీనికి ప్రత్యేకమైన సమయమంటూ ఏమీ లేదు. మీరు ఎప్పుడు పాపం చేశారని గుర్తిస్తారో లేదా ఎప్పుడు పశ్చాత్తాపం కలుగుతుందో వెంటనే చదవడం ఉత్తమం. పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా చదవవచ్చు. నమాజ్ చదవకూడని నిషిద్ధ సమయాల్లో మాత్రం చదవకూడదు. అవి సూర్యోదయం అవుతున్నప్పుడు, సూర్యుడు నడినెత్తిమీద ఉన్నప్పుడు, సూర్య అస్తమయం అవుతున్నప్పుడు. ఈ 3 సమయాలు తప్పించి మిగిలిన ఏ సమయంలోనైనా మీరు సలాతుత్ తౌబా చేసుకోవచ్చు. మిత్రులారా, మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎంతోమందిని కలుస్తాం, ఎన్నో విషయాలు మాట్లాడతాం. ఈ హడావిడిలో మనకు తెలియకుండానే మనం ఎన్నో తప్పులు చేస్తాం. ఎవరినైనా మన మాటలతో బాధపెట్టి ఉండవచ్చు, చూడకూడనిది చూసి ఉండవచ్చు, వినకూడనిది విని ఉండవచ్చు, తెలియక అబద్ధమాడి ఉండవచ్చు. ఈ చిన్న చిన్న పాపాలన్నీ మన భుజాలపై బరువులా మారిపోతాయి. మరి ఆ బరువుతోనే నిద్రపోదామా? ఒకవేళ ఆ నిద్రలోనే మనకు మరణం వస్తే పాపాలతోనే అల్లాహ్ దగ్గరికి వెళదామా? అందుకే రాత్రి పడుకునే ముందు కేవలం 5 నిమిషాలు కేటాయించండి. పడుకునే ముందు చక్కగా వుజూ చేసుకోండి. అల్లాహ్ ముందు నిలబడి 2 రకాతుల నఫిల్ నమాజ్ సలాతుత్ తౌబా చదవండి. నమాజ్ పూర్తయ్యాక అల్లాహ్ను ఇలా వేడుకోండి: యా అల్లాహ్, ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు నేను తెలిసి చేసినా తెలియక చేసినా చిన్న తప్పులైనా పెద్ద తప్పులైనా నా ప్రతి పాపాన్ని క్షమించు. నా హృదయాన్ని శుభ్రం చెయ్, నన్ను పరిశుద్ధుడిగా నిద్రపుచ్చు. ఇలా మనస్ఫూర్తిగా తౌబా చేసుకుని పడుకుంటే కలిగే లాభాలేంటో తెలుసా? మీరు పవిత్రమైన స్థితిలో వుజూ నిద్రపోతారు. ఒకవేళ ఆ రాత్రి మనకు ఆఖరి రాత్రి అయినా మనం అల్లాహ్ను స్వచ్ఛమైన మనసుతో కలుస్తాం. మీ మనసులోని బరువు తగ్గిపోయి చాలా ప్రశాంతమైన నిద్రపడుతుంది. కాబట్టి ఈరోజు నుండే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. పడుకునే ముందు మొబైల్ ఫోన్ పక్కన పెట్టి అల్లాహ్తో మాట్లాడి తౌబా చేసుకుని పడుకుందాం. నమాజ్ పూర్తయ్యాక ఇదే అసలైన ఘట్టం. అల్లాహ్ ముందు చేతులు చాచి కన్నీళ్లతో క్షమాపణ కోరుకోవాలి. మీరు ఈ చిన్న ఇస్తిగ్ఫార్ అంటే ఇస్తిగ్ఫార్ ను ఎక్కువగా చదవండి. అస్తగ్ఫిరుల్లాహ్, నేను అల్లాహ్ క్షమాపణ కోరుకుంటున్నాను, లేదా పూర్తి ఇస్తిగ్ఫార్, అస్తగ్ఫిరుల్లాహ రబ్బీ మిన్ కుల్లి జంబిన్ వ అతూబు ఇలైహి. నా ప్రభువైన అల్లాహ్ను నా ప్రతి పాపం నుండి క్షమాపణ కోరుకుంటున్నాను మరియు ఆయన వైపే పశ్చాత్తాపంతో మరలుతున్నాను. మీరు చేసిన తప్పును అల్లాహ్ ముందు ఒప్పుకోండి. ఓ అల్లాహ్, నేను ఫలానా తప్పు చేశాను, నా అజ్ఞానంతో చేశాను, నన్ను క్షమించు, ఇకపై ఆ తప్పు చెయ్యను అని మీ సొంత భాషలో అడగవచ్చు. అల్లాహ్ భాషను కాదు, మీ హృదయాన్ని అంటే భావనను చూస్తాడు. కేవలం నమాజ్ చదివితే సరిపోదు. మీ తౌబా అంటే పశ్చాత్తాపం అల్లాహ్ దగ్గర స్వీకరించబడాలంటే 3 ముఖ్యమైన షరతులున్నాయి. తప్పును వెంటనే ఆపేయాలి. మీరు చేస్తున్న పాపాన్ని తక్షణం ఆపేయాలి. బాధపడాలి. చేసిన పనికి మనసులో తీవ్రమైన బాధ, సిగ్గు ఉండాలి. మళ్లీ చెయ్యనని ప్రమాణం. భవిష్యత్తులో ఆ తప్పు మళ్లీ చెయ్యను అని గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీ పాపం మనుషులకు సంబంధించినది అయితే, ఉదాహరణకు ఎవరినైనా మోసం చేయడం, తిట్టడం లేదా ఎవరి దబ్బైనా ఎగ్గొట్టి చేసి ఉంటే కేవలం అల్లాహ్ను క్షమాపణ అడిగితే సరిపోదు. మీరు ఎవరికైతే అన్యాయం చేశారో వాళ్ల దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగాలి లేదా వాళ్ల హక్కును వాళ్లకి తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే తౌబా పూర్తవుతుంది. మిత్రులారా,
అల్లాహ్ దర్వాజాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నిరాశ చెందకండి. మనం ఎంత పెద్ద పాపం చేసినా అల్లాహ్ కరుణ అంతకంటే గొప్పది. ఈరోజే ఇప్పుడే సలాతు తౌబా చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. మీకింకా ఏమైనా సందేహాలుంటే కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని పంచడం కూడా సదకాయే జారియా, అంటే నిరంతర పుణ్యం. అల్లాహ్ మనందరి పాపాలను క్షమించుగాక. ఆమీన్. ఇప్పుడు సలాతు తౌబా నమాజ్ చేసే పూర్తి విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా సున్నత్ పద్ధతిలో చక్కగా వుజూ చేసుకోవాలి. వుజూ చేసేటప్పుడు కూడా పాపాలు రాలిపోతాయని హదీస్లో ఉంది. నీయత్. మనసులో ఇలా అనుకోండి, నేను 2 రకాతుల సలాతు తౌబా నఫిల్ నమాజ్ అల్లాహ్ కోసం కిబ్లా వైపు ముఖం చేసుకొని చదవబోతున్నాను అని సంకల్పం చేసుకోవాలి. అల్లాహు అక్బర్. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي العظيم. سبحان ربي العظيم. سبحان ربي العظيم. سمع الله لمن حمده ربنا ولك الحمد. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي الأعلى. سبحان ربي الأعلى. سبحان ربي الأعلى. الله أكبر. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي الأعلى. سبحان ربي الأعلى. سبحان ربي الأعلى. الله أكبر. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. بسم الله الرحمن الرحيم. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي العظيم. سبحان ربي العظيم. سبحان ربي العظيم. سمع الله لمن حمده ربنا ولك الحمد. الله أكبر. سبحان ربي الأعلى. سبحان ربي الأعلى. سبحان ربي الأعلى. الله أكبر. الله أكبر.
سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر تشهد التحيات لله والصلوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن محمدًا عبده ورسوله درود اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد دعاء اللهم إني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب إلا أنت فاغفر لي مغفرة من عندك وارحمني إنك أنت الغفور الرحيم السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله